డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్. ఇదే వీడియోని 2 రకాల సాంగ్స్ పెట్టి, 2 రకాల లిరిక్స్ పెట్టి క్రియేట్ చేసి టెలిగ్రామ్‌లో పెట్టాను ఫుల్ డెమోస్. చూడండి మీకు చాలా బాగా నస్తాయి. ఓకేనా? డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. కన్నులతో పాడితే నేనేమి చేయనే స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసు. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు. ట్యూబ్ మ్యాట్లోంచి పెట్టుకోవచ్చు. ట్యూబ్ మ్యాట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో టాప్లో పిన్ చేశాను, వెళ్ళి చూసుకోండి. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా వీడియోస్లో చెప్పాను కూడా ఎలా చేసుకుంటారు, నా వీడియోలు చూడండి. సో ఇవే లిరిక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్స్తో పాటు ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? క్రియేట్ చేసుకుందాం. ఇంకా 100, 12, 13 వాళ్ళకైతే కైన్మాస్టర్ రాలేదు, వస్తాయి. నోటిఫికేషన్ అయితే ఇస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ 9:16లో అడ్వాన్స్డ్లో ఫిల్ పెట్టేసి ఫోటో డ్యూరేషన్ మాత్రం ఒక 5 సెకండ్స్ పెట్టుకోండి. క్రియేట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇమేజ్ ఎసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్ ఇలా వస్తుంది. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క బ్లూ స్క్రీన్ ఇమేజ్ తీసుకోండి. స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇలా వచ్చేసింది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్తే మీకు క్రోమా కీ అని ఉంటుంది. ఇది ఎనేబుల్ చేయండి. చేసి కీ కలర్ మాత్రం బ్లూ కాదు, గ్రీన్ పెట్టాల్సి ఉంటుంది. ప్యూర్ గ్రీన్ పెట్టాలి. ఇక్కడ ప్యూర్ గ్రీన్ పెట్టి ఓకే చేయండి. ఓకే గ్రీన్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి కలరు. ఇలా చేసుకొని ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. ఇంకా నేను ఫొటోస్ అయితే 1 by 1 అయితే పెట్టుకుంటూ వెళ్ళి చూపిస్తా. ఫస్ట్ పిక్ని క్లిక్ చేశాను, కిందకి వెళ్తాను. క్రాపింగ్ ఇలా క్రాప్ చేసుకోవచ్చు. ఇలా క్రాప్ చేసుకొని ఇదే ఫోటోని క్లిక్ చేసి చిన్నగా చేసి కరెక్ట్గా ఈ లవ్ సింబల్ మీదకి పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ వెళ్ళింది కదా. కరెక్ట్గా ఈ ఫోటోని క్లిక్ చేసి ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేయండి. ఆ ఫేస్ అందులోకి వచ్చేటట్టు చేసేసి కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే మీకు మళ్ళీ క్రాపింగ్ అనే ఉంటుంది. క్రాపింగ్లో ఇలా చిన్నగా చేసేయండి. కరెక్ట్గా అందులోకి వచ్చేటట్లు దగ్గరకు చేసేయండి. ఇలా చేసేయండి. చేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇలా మీరు చాలా సింపుల్గా ఇప్పుడు నేను ఫొటోస్ ఎట్లా పెడుతున్నా మీకు స్క్రీన్ పైన కనపడుతుందా. ఇలా ఫోటోలు సెలెక్ట్ చేసుకోవడం, చిన్నగా చేయటం, రొటేషన్ ఇవ్వడం, ఇందులోకి పోనివ్వటం, ఇంకొంచెం పెద్దగా చేసుకోవటం, ఇక్కడికి ఇందులోకి ఇట్లా పెట్టేయటం. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ అందులోకి వెళ్ళిపోతే ఫేస్ కనపడేటట్టు పెట్టుకొని క్రాపింగ్లోకి వెళ్ళి టాప్లో ఉన్నదాన్ని దగ్గర క్రాప్ చేయాలి. ఇలా చేసి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇలా కంప్లీట్గా ఇక్కడ నేను పెడుతున్నట్టు మీరు కూడా ఈ ఫొటోస్ అన్ని పెట్టేయండి. ఇలా ఫొటోస్ అన్ని రొటేషన్ చేసుకొని చిన్నగా చేయటం, లవ్ సింబల్ మీదకి తీసుకురావడం, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ కరెక్ట్గా అందులోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అయిపోయింది. ఫొటోస్ పెట్టేసాం కదా. ఒక సెకండ్ వరకు రండి. వచ్చి ఇక్కడ క్యాప్చర్ సింబల్ ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్లో, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ అండ్ సేవ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది మీకు సేవ్ అవుతుంది. ఓకే సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. 9:16లో క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఇందాక ఎవరి ఫొటోస్ అయితే వరుసగా పెట్టారో వాళ్ళది మీకు నచ్చింది ఒక మంచి ఫోటోని ఇక్కడ తీసుకోండి. ఇలా తీసుకొని పైన ఇంటూ మార్క్ ఈ ఫోటో ఇలా వచ్చింది. ఫోటోని క్లిక్ చేశాను. ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఈక్వల్ బటన్ బ్యాక్ వచ్చాను. దీని సైజ్ మీరు లిరిక్స్ని బట్టి అడ్జస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ ఒక 17 సెకండ్స్ 20 సెకండ్స్ అట్లా పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఫస్ట్కి రండి. లేయరు, ఎఫెక్టు, బేసిక్ ఎఫెక్టు, గ్యూషన్ బ్లర్. ఓకేనా? ఈ గ్యూషన్ బ్లర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి టాప్లో పెట్టి చివరి పట్టుకొని పెద్దగా చేసి సెట్టింగ్స్లో ఫుల్గా అప్లై చేయండి. చేసి ఇదే గ్యూషన్ బ్లర్ చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే విగ్నేటెడ్, మళ్ళీ ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన బ్లాక్ షాడోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఓకేనా? ఇది చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు క్యాప్చర్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, అది తీసుకొని కొంచెం పెద్దగా చేసుకోండి. ఇలా చివరి పట్టుకొని చేసుకొని కరెక్ట్గా ఇలా సెంటర్ పాయింట్ మీకు కనపడుతుంది కదా, అట్లా ఉండాలి.
ఉందిగా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఫోటోని ఫస్ట్ వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా, కొంచెం ఒక మిల్లీ సెకండ్, ఎట్లా అంటే ఒక హాఫ్ సెకండ్ ఫార్వర్డ్ చేసుకొని 0.319 పెట్టాను నేనైతే ఎగ్జాంపుల్గా. కొంచెం ఫార్వర్డ్ చేసుకొని ఈ ఈ బ్లూ ఇమేజ్ని పట్టుకొని ఇక్కడ ఏం చేస్తారంటే కీ సింబల్ యాక్టివేట్ చేయండి. ఇది క్లిక్ చేయండి. కీ యాక్టివేట్ అయింది. ఓకే, ఇప్పుడు లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్ళి కొంచెం గ్యాప్ ఇచ్చి లాస్ట్లో కూడా మీరు పైన ప్లస్ ఉంటుంది ఇక్కడ, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు యాక్టివేట్ అయింది. దీన్ని రొటేషన్ ఇవ్వండి. ఇప్పుడు నేను తిప్పుతున్నా చూడండి, మీరు ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇచ్చారు కదా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. రైట్, తిరుగుతుంది కదా, ఇది క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేసేయండి. కీ కలర్ ప్యూర్ బ్లూ ఉంచుకోండి. ఇక్కడ ప్యూర్ బ్లూ ఉంచుకొని రైట్ ఓకే చేసి ఇది తగ్గించండి. మీకు క్లియర్గా ఫొటోస్ కనపడతాయి. ఇలా కనపడ్డాయి కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఇందాక పెట్టిన ఫొటోస్ ఉన్నాయి కదా, అందులో మీకు నచ్చిన ఇంకొక ఫోటోని తీసుకోండి. ఇలా వస్తుంది. క్రాపింగ్లోకి వెళ్ళండి. మెయిన్ క్రాప్ ఎనేబుల్ చేసి షేప్లో సర్కిల్ తీసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఈ సర్కిల్ బ్యాక్ వచ్చేసి ఈ సర్కిల్లో కరెక్ట్గా ఫోటోని అడ్జస్ట్ చేయండి. ఇలా నేను చేస్తున్నట్టు ఇలా చేసేయండి. కరెక్ట్గా చేసేసి ఈ ఫోటోని క్లిక్ చేసి చిన్నగా చేయండి. చిన్నగా చేసి కరెక్ట్గా ఈ లోపల ఫ్రేమ్ ఉంది కదా, వైట్ ఫ్రేము, ఇందులో కరెక్ట్గా పెట్టండి. ఫోటోని పెట్టి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి. అందులోకి సెట్ అయిపోతుంది. ఈ ఫోటోని క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఒకసారి చూసుకోండి ఎట్లా ఉందో, క్లియర్గా ఉంది కదా. రైట్, ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన మ్యూజిక్ ఐకాన్స్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. ఫస్ట్ మీరు దీనికి చేయాల్సింది మిక్సర్లో ఆడియో తీసేయాలి. దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. ఇదే టెంప్లెట్కి ఆడియో తీసేయండి. ఆడియో తీసేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది. క్రాప్లో కింద వాటర్ మార్క్ ఉంటుంది, అది పోయే వరకు కొంచెం క్రాప్ చేసుకోండి కింద బోటంలో. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగు, స్క్రీను అప్లై చేయండి. ఇదే క్లిక్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి, కొంచెం పెద్దగా చేసుకొని ఇలా పెట్టేసేయండి. కరెక్ట్గా ఉండాలి. మిడిల్లోకి ఇలా పెట్టేయండి. పెట్టి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా తీసుకోవచ్చు, నేను ఇచ్చినవి కాదు. మీకు నచ్చిన లిరిక్స్ని ఇక్కడికి ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. లిరిక్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. అప్లై చేయండి. ఫుల్గా అవుతుంది. ఇది క్లిక్ చేసి దీన్ని తీసుకెళ్ళి టాప్లో ఇక్కడికి పెట్టేయండి. కొంచెం పెద్దగా చేసుకోండి. లిరిక్స్ని కరెక్ట్గా మిడిల్లోకి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కొంచెం సాచురేషన్ పెంచండి, కాంట్రాస్ట్ కూడా కొంచెం పెంచండి. ఇలా పెంచి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. దీన్ని తీసుకెళ్ళి ఇలా చివరికి పెట్టండి, బార్డర్ కనపడకుండా పెట్టి చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి కింద బార్డర్ మూవ్ అయ్యే వరకు. తర్వాత మిక్సర్లో ఆడియో తగ్గించండి, ఆడియో రిమూవ్ చేయండి. మళ్ళీ ఇదే టెంప్లెట్ని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని అప్లై చేయండి. అప్లై అవుతుంది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క బోర్డర్, వైట్ బోర్డర్ని తీసుకోండి. తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, ఇది అప్లై చేసి పక్కన వైట్ బాక్స్ని క్లిక్ చేయండి. ఫుల్గా అప్లై అవుతుంది. అయింది కదా. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి, మీకు చూడటానికి చాలా బాగుంటుంది. లిరిక్స్ కొంచెం పైకి అయినాయి, కిందకి జరుపుదాం. ఇలా జరుపుకోండి, బాగుంది. ఇప్పుడు వన్స్ ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే చూసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూసింది ఇదే డెమోని, ఇప్పుడు చూస్తుంది ఇదే వీడియోని. షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 10 to 15 Mbps సేవ్ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.